Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. ఈ రోజు మనం రివ్యూ చేయబోయే సినిమా నిలవే. సౌమిత్రావ్, శ్రేయస్ సేన్ లీడ్ రోల్స్ లో, అట్లాగే ముఖ్యమైన పాత్రలో వైవా హర్ష నటించిన ఈ సినిమా ప్రస్తుతం ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే వచ్చింది. ట్రైలర్ చూసినప్పుడే ఇది ఒక డిఫరెంట్ ఎమోషనల్ లవ్ స్టోరీ అని అర్థమైంది. మరి ఎక్స్పెక్టేషన్స్ ని సినిమా రీచ్ అయిందా, అసలు ఈ సినిమా ఎలా ఉంది, మనం చూడొచ్చా లేదా అనేది ఈ వీడియోలో మన స్టైల్లో అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, అర్జున్ ఒక యాడ్ ఏజెన్సీలో కెమెరామ్యాన్ గా పనిచేస్తూ ఉంటాడు. తన ఫ్రెండ్ తో రూమ్ షేర్ చేసుకుంటూ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే ఏదో తెలియని కారణం వల్ల లైఫ్ మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు. సరిగ్గా అదే టైంలో తన ఎదురుగా ఉన్న ఫ్లాట్ లో అతిథి అనే అమ్మాయి కనిపిస్తుంది. ఆమెను చూడగానే ఫస్ట్ చూపులోనే లవ్ లో పడిపోతాడు. ఇక చావాలనే ఆలోచన పక్కన పెట్టేసి ఆమెతో పరిచయం పెంచుకుంటాడు. కానీ ఒక స్టేజ్లో అర్జున్ ప్రేమని అతిథి రిజెక్ట్ చేస్తుంది. అసలు అర్జున్కి లైఫ్ మీద విరక్తి ఎందుకు పుట్టింది, అతిథి అర్జున్ని ఎందుకు రిజెక్ట్ చేసింది, ఈ సినిమాలో శాంతను అనే వ్యక్తి ఎవరు, వీళ్ళిద్దరు ప్రయాణం చివరికి ఎక్కడికి చేరింది అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి స్టోరీలో వచ్చే సిచ్యువేషన్స్ అని చెప్పొచ్చు. ఒంటరితనం, ప్రేమ కోసం తప్పించే ఒక యువకుడి ఎమోషన్స్ ని డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశారని చెప్పొచ్చు. ఇక హీరో సూసైడ్ అటెంప్ట్ చేసే సీన్స్ కానీ, హీరోయిన్ తో వచ్చే లవ్ లో పడే సీన్స్ కానీ చాలా ఫీల్ గుడ్ గా అనిపిస్తాయి. ఇక ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ సినిమాకి ఒక పెద్ద ఎసెట్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ కూడా చాలా హార్ట్ టచింగ్ గా ఉంటుంది. ఈ సినిమా మైనస్ పాయింట్ చూసుకున్నట్టయితే, ఈ సినిమాకి మెయిన్ మైనస్ పాయింట్ వచ్చేసి సినిమా స్క్రీన్ ప్లే స్లోగా వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్లు అయితే బాగా సాగదీసేసినట్టు అనిపిస్తాయి. కథ స్పీడ్ కొంచెం తగ్గి స్లోగా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక రొటీన్ సీన్స్, ప్రేమ కథల్లో మనం రెగ్యులర్ గా చూసే కొన్ని సీన్స్ మళ్ళీ ఇందుట్లో కూడా కనిపిస్తాయి. అవి కొంచెం రొటీన్ గా అనిపించే అవకాశం అయితే ఉంది. ఇక కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండవు. ఇది ప్యూర్ లవ్ స్టోరీ కాబట్టి మాస్ మసాలా ఎలిమెంట్స్ ఆశించే వాళ్ళు నిరాశపడతారు. నటీనటుల పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, హీరో సౌమిత్రావ్ కొత్తవాడైన యాక్టింగ్ లో గానీ, డాన్స్ లో గానీ మంచి ఈజీగా నటించాడు. హీరోయిన్ శ్రేయస్ సేన్ కూడా గ్లామర్ పరంగా మాత్రమే కాకుండా ఎమోషనల్ సీన్స్ లో కూడా చాలా బాగా నటించి మెప్పించింది. ఇక మన వైవా హర్ష తన మార్కు కామెడీతో అక్కడక్కడ నవ్వించాడు. ఇక మిగతా నటీనటులు కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు వాళ్ళు బాగానే నటించారు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే, టెక్నికల్ గా ఈ సినిమా మ్యూజిక్ అయితే ఫుల్ హైలైట్ అని చెప్పొచ్చు. చాలా మంచి మ్యూజిక్ అయితే ఇచ్చారు. సాంగ్స్ అన్ని బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. సినిమాలో వచ్చే సీన్స్ అన్ని బాగా ఎలివేట్ చేసింది. ఇక సినిమాటోగ్రఫీ కూడా చాలా రిచ్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కొత్త టీం చేసినట్టు కాకుండా చాలా ప్రొఫెషనల్ గా పెద్ద టీం వర్క్ చేసినట్టుగా చాలా బాగా చేశారు. ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే, ఈ నిలవైన మూవీ ఒక అందమైన ఎమోషనల్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి డిఫరెంట్ గా ఒక ఫీల్ గుడ్ సినిమా చూడాలనుకునే వాళ్ళకి ఈ సినిమా ఒక మంచి చాయిస్ అని చెప్పొచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుంది. ఈటీవీ విన్ ఓటీటీలో అందుబాటులో ఉంది కాబట్టి ఈ వీకెండ్ కి సినిమా ఒక లుక్ వేసేయండి. సో ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. మళ్ళీ ఒక్కొక్క మంచి మూవీ అప్డేట్ తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.